శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విబుధ నివహసేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. జై గురుదత్త. ఇంద్రియాణి మనోబుద్ధి ఇంద్రియాణి దా కింద రకారం అణ కూడా ఉంది. ఇంద్రియాణి అది అణ క్లియర్ గా పలకాలండి. ఆ నాన్ పలికేస్తున్నారు అందరు. ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి స్టార్టింగ్ లోనే. మనోబుద్ధి దా కింద దావొత్తు మహాప్రాణం భూకి దాని యాడ్ చేసుకొని చెప్పాలి. బుద్ధి యూజువల్ గా భూకి మహాప్రాణం పెట్టేస్తారు, గమనించుకోండి. ఇంద్రియాణి మనోబుద్ధి అది విసర్గ హి అవుతుంది. ఇంద్రియాణి మనోబుద్ధి ఇంద్రియాణి మనోబుద్ధి ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే. అస్యా ఆ సా కింద యావత్తు క్లియర్ గా వినిపించాలి. అస్యా దీకి షాకి రెండిటికి మహాప్రాణాలు ఉన్నాయండి, గమనించండి. అది మహాప్రాణాలు వెంటనే వచ్చినప్పుడు ఒక మహాప్రాణమే పలుకుతాం, రెండో మహాప్రాణం యూజువల్ గా వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా రెండు పలకాలి. అస్యాధిష్ఠాన అలా. ముచ్యతే అనేస్తారు, గమనించుకోండి. ఆ యా క్లియర్ గా పలకాలి. ముచ్ ప్లస్ యతే, ముచ్యతే అలా రావాలి. అస్యాధిష్ఠానముచ్యతే. అస్యాధిష్ఠానముచ్యతే అస్యాధిష్ఠానముచ్యతే అస్యాధిష్ఠానముచ్యతే. ఏతైర్విమోహయత్యేషః. ఏ అచ్చండి, ఇది కంఠంలో నుంచి రావాలి. ఏతైర్ తా ప్లస్ ఐ. తైర్ ఆ పైన పెన్సిల్ తో రాసేసుకోండి, కొంచెం పలకడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఏతైర్ విమోహయ, ఏతైర్ విమోహయత్యేషః. తా కింద యావత్తు క్లియర్ గా వినిపించాలి. ఏతైర్విమోహయత్యేషః 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 ఏతైర్విమోహయత్యేషః. జ్ఞానమావృత్య దేహినం. జ్ఞా జిఎన్వైఏ జ్ఞా క్లియర్ గా వినిపించాలి యావత్తు కూడా. జ్ఞానమావృత్య వృ తేల్చి చెప్పాలి. వట్రసుడు ఎక్కడొచ్చినా సరే అస్సలు ముందక్షరానికి కలపకుండా జ్ఞానమావృత్య ప్లేన్ గా చెప్పేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వృత్య ఆ తా కింద యావత్తుంది కాబట్టి తాని వృకి జాయిన్ చేసి చెప్పాలి. వృత్ అని ఒక్కసారి పట్టుకుంటే పక్కన అక్షరానికి జాయిన్ చేస్తే యావత్తు క్లియర్ గా వినిపిస్తుంది. వృత్య. జ్ఞానమావృత్య దేహినం. జ్ఞానమావృత్య దేహినం తేల్చి చెప్పాలి. జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఇంద్రియాణి మనోబుద్ధి
अस्याधिष्ठानमुच्यते इन्द्रियाणि मनो बुद्धिः अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् इन्द्रियाणि मनो बुद्धिः अस्याधिष्ठानमुच्यते 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 एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् జయదత్త 41వ శ్లోకం శ్లోక నెంబర్ 41 తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ తస్మాత్ మాకి తాని జాయిన్ చేసి చెప్పాలండి. తా కింద తావొత్తు వావొత్తు రెండు ఉన్నాయి, రెండు వినపడేటట్టు చెప్పాలి. తాకి సాని జాయిన్ చేసుకోండి ఫస్ట్. తస్మాత్ వ పెన్సిల్ తో రాసుకోండి. తస్మాత్వమింద్రి ఆ దా కింద రకారం ఉంది గమనించండి. మింద్రి అనేయకూడదు, మింద్రి కొంచెం చిన్నగా పట్టుకొని చెప్పాలి. మింద్రియాణ్యాదౌ అణాకి యావత్తు. ఈ అణాకి యావత్తు యూజువల్ గా నాదౌ అనే అనేస్తారు, యా వదిలేస్తారు. అలా కాకుండా యా కూడా వినిపించాలి. అణా కింద యావత్తు క్లియర్ గా ఇంద్రియాణ్యాదౌ అలా రావాలి. ఔకారం దా ప్లస్ ఔ దౌ, నోరిలా రౌండ్ గా అవ్వాలి. తస్మాత్వమింద్రియాణ్యాదౌ तस्मात्त्वमिन्द्रियाण्यादौ 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 నియమ్య భరతర్షభ. నియమ్య మా కింద యావత్తు, భరతర్షభ రెండు బాలకి మహాప్రాణం ఉందండి. రెండిటికి బాకి మహాప్రాణం వినిపించేటట్టే చెప్పాలి. ఒకదానికి చెప్పి ఇంకోటి వదిలేస్తూ ఉంటారు, గమనించుకోండి. భరతర్షభ రాకి పొల్లు పెడతాము, రాని సగమే చెప్తాం. భరతర్షభ
ఆ షా కాస్త ముద్దగా పలకాలి. నియమ్య భరతర్షభ, నియమ్య భరతర్షభ, నియమ్య భరతర్షభ, నియమ్య భరతర్షభ. పాప్మానం ప్రజహిహ్యేనం. ఇక్కడ 2 పాలకి దీర్ఘాలు ఉన్నాయండి. పాప్మానం, ప్రజహి పా కింద రకారం, ప్రజహిహ్యేనం. అహీకి హేని జాయిన్ చేసి చెప్పాలి. హా కింద యావత్ ఎప్పుడు వచ్చినా కూడా క్లియర్ గా వినిపించాలి. యూజువల్ గా హేనం హేనం అనేస్తారు, అలా అనేయకూడదు. హ్యేనం, ఆ యా క్లియర్ గా వినిపించాలి. పాప్మానం ప్రజహిహ్యేనం, పాప్మానం ప్రజహిహ్యేనం, పాప్మానం ప్రజహిహ్యేనం, పాప్మానం ప్రజహిహ్యేనం. జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞాన జిఎన్వైఏ, జ్ఞాన విజ్ఞాన సేమ్ జిఎన్వైఏ క్లియర్ గా వినిపించాలి. జ్ఞాన విజ్ఞాన నాశనం. ఆశా శంకరాశ అండి, నాశనం అనేస్తారు, గమనించుకోండి. జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, పాప్మానం ప్రజహిహ్యేనం,
ज्ञानविज्ञाननाशनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजहिह्येनं ज्ञानविज्ञाननाशनम् जय गुरुदत्त జై గురుదత్త. 42వ శ్లోకం, శ్లోక నెంబర్ 42. ఇంద్రియాణి పరాణ్యాహుః. ఇంద్రియాణి దా కింద రకారం అండి. ఇంద్రియాన్ని ప్లేన్ గా చెప్పకుండా ఇంద్రియాణి అణ కూడా క్లియర్ గా పలకాలి. పరాణ్యాహుః అణాకి యావత్తు క్లియర్ గా పలకాలి. న్యాహుః అహు విసర్గ హు అవుతుంది. పెన్సిల్ తో నోట్ చేసేసుకోండి. ఇంద్రియాణి పరాణ్యాహుః. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః. ఇంద్రి దా కింద రకారం ఇంద్రి క్లియర్ గా పలకాలి. ఇంద్రియేభ్యః భా కింద భావత్తు యావత్తు రెండు ఉన్నాయి. భాకి మహాప్రాణం, యావత్తు రెండు వినపడేటట్టు చెప్పాలి. ఇంద్రియేభ్యః భ్యా పక్కన ఉన్న విసర్గ ఎఫ్ లాగా చెప్తామండి. విసర్గని స్ట్రైక్ చేసుకొని ఎఫ్ అని రాసేసుకోండి. యూజువల్ గా పా ముందు విసర్గ ఎప్పుడు వచ్చినా సరే ఎఫ్. మనం ఈ ఎఫ్ ను అందరూ సగమే చెప్తూ ఉంటారు. యూజువల్ గా క్యాండిల్ మనం ఊతాం కదా, ఉఫ్ అని ఆ సౌండ్ రావాలన్నమాట. ఇంద్రియేభ్యః అలా గాలి బయటకు వదలాలి. ఇంద్రియేభ్యః పరం మనః. ఇంద్రియేభ్యః పరం మనః. ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః. మనసస్తు పరా బుద్ధిః. భూకి దాని జాయిన్ చేసి చెప్పాలండి. దా కింద దావత్తు మహాప్రాణం రెండు ఉన్నాయి. బుద్ధిః ఆ విసర్గ హి అవుతుంది. పెన్సిల్ తో నోట్ చేసేసుకోండి. మనసస్తు పరా బుద్ధిః. ఇది హి దీర్ఘం ఇస్తారు. అలాగే బుద్ధికి కూడా దీర్ఘాలు పడతాయి. కొంచెం గమనించుకుంటూ చెప్పండి అమ్మాయి. జై గురుదత్త. మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ. యో వైవో యో క్లియర్ గా వినిపించాలి. యో దీర్ఘం పెట్టాలి కొంచెం. యో అది దీర్ఘాలు కూడా ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ కాకుండా అన్నిటికీ ఈక్వల్ గా వచ్చేటట్టు చూడండి. కొన్ని దీర్ఘాలు లేని చోట పెట్టకుండా, ఉన్న చోట ఎక్స్టెండ్ చేయకుండా, ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు. ఓన్లీ ఒక రెప్పపాటు కాలం మాత్రమే మనం ఎక్స్టెండ్ చేయాలి. యో బుద్ధేఫ్ బుద్ధేఫ్ దా కింద దావత్తు మహాప్రాణం ఆ విసర్గ ఎఫ్ లాగా రాసేసుకోండి. బుద్ధేఫ్ పరతస్తు సహ. యో బుద్ధేఫ్ పరతస్తు సహ. యో బుద్ధేః పరతస్తు సహ యో బుద్ధేః పరతస్తు సహ యో బుద్ధేః పరతస్తు సహ ఇంద్రియాణి పరాణ్యాహుః. ఇంద్రియేభ్యః పరం మనః. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః. యో బుద్ధేః పరతస్తు సహ. మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ
మనసस्तु పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః